రాష్ట్రం నలుమూలల నుంచి పారిశుద్ధ్య కార్మికులు తీసుకొచ్చారు విజయవాడకి. చాలా మంచి ఆలోచన. అయితే పని చేశాక వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి, వాళ్ళు ఉండటానికి, వాళ్ళకి ఆహారం గురించి పట్టించుకోవాలి. రోజుకి ఎంత ఇస్తున్నాం కదా అన్నట్టు వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇవాళ వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి సహాయక చర్యలు చేసేవాళ్ళు ఎవరైనా ఆహారం అది తీసుకెళ్తున్న వాళ్ళు వీలైతే ఆ పారిశుద్ధ్య కార్మికులకి ఆహారం ఇవ్వండి. లేదా ఆ ప్రాంతాల్లో పని చేయించుకుంటున్నటువంటి వాళ్ళు, లేదా ఆ ప్రాంతాల్లో మన ఏరియా క్లీన్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంత ఆహారం ఏర్పాటు చేయండి. ఎందుకు అంటే మన కోసం పనిచేస్తున్నారు, మన ఏరియాలో పనిచేస్తున్నారు. మన ఇళ్ళన్నీ మునిగిపోతే పాడైపోతే అవి ఆ ప్రాంతాలు మన రోడ్లు క్లీన్ చేయడానికి పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచినో వచ్చారు. పోనీ వాళ్ళకి లక్షలు ఉండవు, రోజువారీ జీతాలే ఉంటాయి. అయినా సరే ప్రజల కష్టం తమ కష్టంగా భావించి పని చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మనం అండగా నిలబడటం అన్నది మన బాధ్యత.